అప్పుడు అమ్ములు, ఏ చిట్టి నువ్వు అప్పుడే వచ్చేసావా, నువ్వు చాలా తొందరగా వచ్చేసావు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం చెప్పు అని అంటుంది. అదేంటి అమ్ములు, మనం చెరువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, అందుకే వచ్చాను అని అంటుంది. ఆ చెరువు దగ్గరికి మా అమ్మకి చెప్పేసి వస్తా. అమ్ములు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళుతుంది. వెళ్ళి చెప్తుంది, అమ్మ నేను చెరువు దగ్గరికి వెళ్తున్నా, నేను చిట్టి అని చెప్పేసి వెళ్తుంది. సరే వెళ్దామని అమ్ములు దగ్గరికి వచ్చి చిట్టి నేను వస్తా అని చెప్తుంది. సరే వెళ్దాం పదా అని అంటుంది. మా అమ్మ సరుకులు తీసుకొని రమ్మని చెప్పింది. వాళ్ళు చాలా క్యూట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత చిట్టి అలా సెంటర్కు వెళ్ళి సరుకులు తీసుకురావడానికి పోతుంది. సరుకులు తీసుకొని రావడానికి వెళుతుంది. అప్పుడు మళ్ళీ అమ్ములు చిట్టి వాళ్ళ ఇంటికి వస్తుంది. మాట్లాడుకుంటూ, ఇప్పుడు నేను అమ్ములు చెరువు దగ్గరికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేయాలి, చాలా ముచ్చట్లు చెప్పుకోవాలి అని అమ్ములు అనుకుంటూ చిట్టి వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు చిట్టి వాళ్ళ అమ్మతో అమ్మ అమ్ములు వచ్చింది, మేము వెళ్ళిరామా? వెళ్ళండి. వాళ్ళు చెరువు దగ్గరికి వెళుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక ముసలి వస్తుంది. ఆ ముసలి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఒక దయ్యం వస్తుంది, మీరు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళతో చెబుతుంది. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అమ్ములు, ఏంటి ఆ ముసలి అలా అంటుంది, అక్కడ దయ్యం ఉంది అని అంటుంది, ఏంటి నీకు తెలుసా ఏమైనా అంటే? అదే అంతా అబద్ధం చిట్టి, అది ఏదో ఊకే అంటుంది అనుకుంటా, మనకి ఏం తెలుసు అక్కడ దయ్యం ఉందా అనేసి అంటుంది చిట్టి. మనం అన్నం తిన్న తర్వాత అక్కడికి మళ్ళీ వెళదాంలే అమ్ములు అని చెబుతుంది. తర్వాత ముసలి అన్న మాటలు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పడానికి ఇంటికి వెళతారు. అప్పుడు వాళ్ళ అమ్మ బయటికి రావా? ఏంటి చిట్టి, ఏమైంది నీకు? అమ్మ అమ్మ అని అలా పిలుస్తున్నావు, ఏమైంది చెప్పు. అమ్మ అక్కడ ఒక దయ్యం ఉందని ముసలి అంటుంది. ఇది అంత అబద్ధం అని అమ్మ చెప్పింది కదా. అయినా వాళ్ళు ఆ ముసలి మాట వినకుండా అక్కడికి వస్తారు. వచ్చి ఒక ముసలమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చి, అమ్మ నన్ను మా ఇంటి దగ్గర వదిలేస్తారా, నాకు చాలా నీరసంగా ఉంది అని అంటుంది. సరే పద అని వాళ్ళిద్దరూ ముసలామ్మతో కలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళతారు. అక్కడ చూస్తే ఒక పెద్ద దయ్యాల కోట కనిపిస్తుంది. ఏంటి బామ్మ ఇక్కడికి తీసుకెళ్తున్నావని చిట్టి అమ్ములు బామ్మని అడిగారు. అయితే ఆ బామ్మ, నేను ఒక కొరిమి దయ్యం అని గట్టిగా ఆపిస్తుంది. అప్పుడు అమ్ములు కింద కళ్ళు తిరిగి పడిపోతుంది. చిట్టి చాలా ధైర్యవంతురాలు కాబట్టి ఆ దయ్యంని వెళ్ళగొట్టి ఆ దయ్యంని భయపెడుతుంది. తర్వాత చిట్టి అమ్ములు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. ఇక వాళ్ళకి ఏం భయం లేదు.